గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఐఎమ్ ఇండియన్ నేవీ రిటైర్డ్ అండ్ ఈ పుస్తకము నేను ఆల్ ఇన్ వన్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి తయారు చేశాను. ఇది పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా స్టాటిక్, జీకే అండ్ జిఎస్ ఉంది. చాలా నేను వీడియోలు ప్రీవియస్ ఇయర్ చేయడం జరిగింది. బుక్స్ కూడా మీకు ఏదైతే థంబ్నెయిల్లో ఉందో ఆ బుక్స్ అనేది నేను పబ్లిష్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఈ నంబర్కి 7667302522కి వాట్సాప్ చేస్తే మీకు బుక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. ఇకపోతే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఆల్ ప్రీవియస్ పేపర్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. ఇప్పుడు క్వశ్చన్స్ సిఆర్పిఎఫ్ ట్రేడ్ ఎగ్జామినేషన్ జూలై 2023కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ మనం జనరల్ అవేర్నెస్ డిఫరెంట్ పార్ట్స్లో పార్ట్ 1 and 2 and 3 3 పార్ట్స్లో జూలైలో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూసుకోండి. దేన్ని సూసైడల్ సెల్స్ సాక్గా అని చెప్పుకోవచ్చు అంటే లైజోజోమ్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాన్ని మనము సూసైడల్ సాక్స్ ఆఫ్ సెల్స్ అక్కడికి వెళ్ళి చనిపోతాయన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సెల్స్ని ఈ లైజోజోమ్ ఇది ఎక్కడైతే ఉందో దాంట్లో ఈ సెల్స్ అన్నీ పోయి చనిపోతాయన్నమాట. ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ సింగిల్ కార్పల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్యూజ్డ్ కార్పల్స్ దాట్ ఆర్ యూజువల్లీ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఓవరీ, సిస్టిల్ అండ్ స్టిగ్మా అండ్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ పాలెన్ అండ్ ఫర్టిలైజేషన్. ఈ పిస్టిల్ అనేది మనము పువ్వు చూసినట్లయితే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఈ పిస్టిల్ చాలా హెల్ప్ అవుతుంది ఈ పాలెన్ రిసీవ్ చేయడానికి, కానీ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటే ఈగ వచ్చి ఈ విధంగా మనం ఈగనే కాదు మన తేనెటీగ ఏ విధంగా అయితే వచ్చి కూర్చొని దాని తర్వాత ఆ వింగ్స్కి ఆ కాళ్ళకు అంటుకున్న వాటితోటి ఈ విధంగా జరిగి పువ్వు కాస్త కాయ అయిపోతుంది అనమాట. సో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మనకి పిస్టిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అనమాట. సింగిల్ కార్పుల్ మధ్యలో నుంచి ఇలా వచ్చి ఉంటుంది అనమాట పువ్వులో, మిగతావన్నీ సైడ్కి అతుక్కొని ఉంటాయి. దాని అడిగాడు ఏ కాంబినేషన్ ఇన్కరెక్ట్ అని అడిగాడు. ఇక్కడ వైటమిన్ ఏ అనేది మనం చూసినట్లయితే కలర్ బ్లైండ్నెస్ అన్నాడు. కలర్ బ్లైండ్నెస్ అనేది వైటమిన్ లోపల వల్ల కాదు, ఇది హెరిడైటరీ ప్రాబ్లం వల్ల రావడం జరుగుతుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేది నైట్ బ్లైండ్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కాదు. ప్లాంట్స్ విచ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ టర్మ్డ్ యాజ్ ప్లాంట్స్, ఎగ్జోటిక్ ప్లాంట్స్. ఇప్పుడు మనము పల్లెటూరులో చూసినట్లయితే మీరు వయ్యారు బాములు అంటారనమాట. సో ఇట్లా చిన్న పువ్వులు ఉంటాయి, అవన్నీ ఫారిన్ నుంచి రావడం జరిగింది ఒకప్పుడు. అవి ఎగ్జోటిక్ ప్లాంట్స్గా చెప్పుకోవచ్చు. వాటి వల్ల మన భూమి యొక్క సాంద్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫిజికల్ చేంజెస్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ఎ ప్రోటీన్ ఎక్స్పోజ్ టు అబ్నార్మల్ కండిషన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అలాంటి ఫిజికల్ చేంజెస్ ఏవైతే జరుగుతాయో సో ఆ ప్రాసెస్ని మనము డీనాచురేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ సెల్ కెన్ డివైడ్ ప్రాపర్లీ అంటే స్కిన్ సెల్స్ ప్రాపర్గా డివైడ్ అవుతాయంట, అది చెప్తున్నాడు. ఈ ప్రోటోప్లాస్ట్ అనేది ఒక ప్లాంట్ సెల్ వితౌట్ ఎ సెల్ వాల్గా మనం తెలుసుకోవాలి. ఏ కాంబినేషన్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ఇన్ ద సెల్ సైకిల్ అంటే ఇక్కడ మనము G2 DNA రెప్లికేషన్ అనేది మనము చూసినట్లయితే వాడిచ్చిన ఆప్షన్లో కరెక్ట్ కాంబినేషన్ కాదంట. సో ద బెస్ట్ డిస్క్రైబ్స్ ద గ్రూపింగ్ ఆఫ్ ద హైబిస్కస్ అండ్ రోజ్ ప్లాంట్స్ అంటే ఇవన్నీ మనం ఒక ష్రబ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ రుడాల్ఫ్ విర్చో అనే అతను ఆమ్నిస్ సెల్యులా ఏ సెల్యులా, దీని అర్థం ఏంటంటే ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పి 1855లో ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. లూయిస్ పాస్చర్ ఎవరైతే ఉన్నాడో అతను మైక్రోస్కోపిక్ ప్లాంట్ కాజెస్ సోయింగ్ ఆఫ్ మిల్క్ అని అందరికీ తెలిసిందే. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అంటే పాలు కాస్త పెరుగుగా మారడానికి దాంట్లో లాక్టిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో ఉండే ఏదైతే లాక్టోబెసిలస్ అనే బ్యాక్టీరియం అనేది మనం చూసినట్లయితే దాని వల్లనే మనము పెరుగు కొద్దిగా ఇస్తానట్లనే ఆ పెరుగు ఏదో కాదు, ఆ పెరుగే ఈ లాక్టోబెసిలస్ బ్యాక్టీరియం అనమాట. అది వేయడం వల్ల పాలు కాస్త పెరుగు అయిపోతుంది అనమాట. 1857లో లూయిస్ పాస్చర్ ఈ పాస్చరైజేషన్ ప్రాసెస్ని కనుగొన్నాడు అనమాట. ఏ సెల్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ వెన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అంటే ఇప్పుడు మనము బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ అనేది పెరుగుతుందో ఆబ్వియస్లీ షుగర్ అంటే గ్లూకోజ్ అనమాట. అప్పుడు మనం చూసినట్లయితే బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ ఇక్కడ ఈ బీటా సెల్స్
ఇన్సులిన్ను సరిగ్గా ప్రొడ్యూస్ చేయవన్నమాట. ఎప్పుడైతే సరిగ్గా ప్రొడ్యూస్ చేయవో అప్పుడు షుగర్ లెవెల్ పెరిగిపోయి మీకు డయాబెటీస్ మెల్లిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనే ఈ రోగాలు రావడం జరుగుతుంది. దాన్ని మనము డయాబెటీస్ అనే పేరుతో చెప్తామన్నమాట. సల్ఫోరఫేన్ అనేది బ్రాకోలీ అనేది మనకు తెలిసినట్లయితే చిన్న పువ్వులాగా ఉంటుంది. ఏదైతే మనం గోబీ పువ్వు ఉందో అది గోబీ పువ్వు లైట్ వైట్ కలర్లో ఉంటే బ్రాకోలీ అనేది బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని నుంచి వచ్చేది ఏంటంటే సల్ఫోరఫేన్ అనేది ఒక ఇంపార్టెంట్ సోర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకే బ్రకోలీ అప్పుడప్పుడు సాలెడ్గా తింటారనమాట. ఏ ఆప్షన్ డజంట్ రిప్రజెంట్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమల్ అబిరేషన్ అంటే మ్యూటేషన్ అనేది డజంట్ రిప్రజెంట్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమల్ అబిరేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే బై వాట్ ప్రాసెస్ ఆర్ ప్యాకేజ్డ్ అండ్ నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ట్రీటెడ్ విత్ ద మైల్డ్ హీట్ టిపికలీ లెస్ దాన్ 100 degrees centigrade టు కిల్ ఆఫ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఇది మనం చూసినట్లయితే సాల్మొనెల్లా అండ్ అదర్ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఏవిరా అంటే ఇక్కడ మనందరికీ తెలిసిందే పాస్చరైజేషన్ ప్రాసెస్లో ఈ విధంగా మనం చూడొచ్చు. సో ప్యాకేజ్డ్ అండ్ నాన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేది ఈ విధంగా హీట్ చేసి తినాల్సి ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇన్కరెక్ట్ అంటే ఫ్లవర్స్ క్యారీస్ ఫుడ్ అనేది మాత్రం తప్పు. ఫుడ్ క్యారీ చేయదు. ఇప్పుడు మన ప్లాంట్లో మనం చూసినట్లయితే వాటర్ని క్యారీ చేసేది ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ త్రూ గ్జైలం అంటారనమాట. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ త్రూ ఫోలియం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్లవర్ క్యారీస్ ఫుడ్ అనేది తప్పు అనమాట. The characteristic of seed plants in which one sperm nucleus fuses with the egg nucleus to form an embryo and another fuses with polar nuclei to form an endosperm. దాన్ని మనము డబుల్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు తెలియాలి సింగిల్ ఫర్టిలైజేషన్, డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, అది మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇలాంటి డెఫినేషన్స్ అడుగుతాడు, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఏది రిక్వైర్డ్ బై ద బాడీ ఆఫ్ గ్రోత్, రిపేర్ అండ్ ఎనర్జీ అంటే మనకి న్యూట్రియంట్స్ అనేది చాలా అవసరం అని చెప్పి తెలుసుకోవాలి. హై ఇన్ అనెట్టో అనేది ఎక్కువగా మనము క్యారోటినాయిడ్స్ అంటే క్యారెట్స్లలో అన్నెట్టో అనేది ఎక్కువగా ఉంటుందంట. క్యారోటినాయిడ్స్ క్యారెట్లో ప్రజెంట్ ఉంటాయి, దానివల్లనే ఆ క్యారెట్ అనేది ఆరెంజ్ కలర్లో మనం చూడొచ్చు అనమాట. ఏది బెస్ట్ మీడియం ఫర్ డిస్పర్సింగ్ ద సీడ్స్ ఆఫ్ డాండెలియన్ అంటే విండ్ చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. వెన్ ద సీడ్ ల్యాక్స్ లీవ్స్ వే డస్ ద ఫుడ్ కమ్ ఫ్రమ్ అంటే స్టోర్డ్ ఫుడ్ ఆఫ్ ద సీడ్ నుంచి రావడం జరుగుతుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంట్రా అంటే ఎగ్, చికెన్ మరియు ఆల్మండ్స్ అన్నమాట. ఏది మెయిన్లీ ఫౌండ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే విటమిన్స్ మరియు మినరల్స్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అంటే పియర్స్, బనానా అండ్ అవకాడో అని చెప్పుకోవచ్చు అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్స్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సెల్ బయాలజీ అంటే 1912-2008 ప్రకారం మనం చూసినట్లయితే ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ మోడర్న్ సెల్ బయాలజీగా చెప్పుకోవచ్చు, జార్జ్ ఎమిల్ పాలడెని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్రీస్ సీడ్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ అనెటో ఈజ్ యూజ్డ్ టు కలర్ బటర్ అంటే బిక్సా ఆరెల్లనా అని చెప్తున్నాడు అనమాట. ద సింథసిస్ ఆఫ్ స్పెసిఫిక్ మాలిక్యులర్ కాంపోనెంట్స్ అండ్ దేర్ అసెంబ్లీ ఇంటూ సెల్యులర్ మెంబ్రెయిన్స్, వీటిని మెంబ్రెయిన్ బయోజెనిసిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వైటమిన్ గ్రూప్ దట్ ద బాడీ నీడ్స్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అండ్ వోండ్ హీలింగ్ అంటే ఇక్కడ వైటమిన్ కే అనేది మనం చూడొచ్చు అనమాట. సో దీనికి బ్లడ్ క్లాటింగ్, వోండ్ హీలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ జాక్ ఎస్ఎల్ అంటే వైరసెస్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫర్మెంటెడ్ డైరీ, సోడో, మీట్ అండ్ వెజిటబుల్ ఫుడ్ అదేంట్రా అంటే లాక్టోబెసిల్లస్ యాసిడోఫిలస్ అనే ఈ బ్యాక్టీరియాము సో ఈ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఒక మీట్ కానీ వెజిటబుల్ ఫుడ్లో కానీ హెల్ప్ అవుతుందంట. ఇర్రెగ్యులర్ గ్రోత్ ఆఫ్ టీత్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ కాజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ అంటే విటమిన్ ఏ వల్ల అనమాట. సో ఎప్పుడైతే విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుందో ఆ టీత్ అనేది సరిగ్గా రావన్నమాట. ద సిస్టమ్ ఆఫ్ అసైనింగ్ ఎ నంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఫుడ్స్ అకార్డింగ్ టు హౌ మచ్ బ్లడ్ షుగర్ ఈచ్ ఫుడ్ ఇంక్రీజెస్ అంటే దాన్ని మనము గ్లైకేమిక్ ఇండెక్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని ప్రకారమే ఈ విధంగా నంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఫుడ్స్ అకార్డింగ్ టు బ్లడ్ షుగర్ మెజర్మెంట్ అనేది చేస్తారంట. ఏ సెల్ హ్యావ్ ప్లూరియోపొటెన్సీ అనేది మనం చూసినట్లయితే
ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్లో మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట. హూ ప్రెజెంటెడ్ ద క్లాసికల్ సెల్ హైపోథీసిస్ 1839లో అంటే థియోడర్ స్క్వాన్ అనే అతను ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏ సెల్ ఆర్గనెల్లీ అనేది మేజర్ మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజింగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అంటే సెంట్రోజోమ్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాలం ఏ మరియు కాలం బి చూసినట్లయితే ఈ విధంగా టాలీ చేసినట్లయితే మీరు వైటమిన్ ఏలో ఎక్కడ దొరుకుతాయి, వైటమిన్ బి ఎక్కడ దొరుకుతాయి అనేది పైన 2143లో కంపారిజన్ చేసుకోండి. ఏ ఆప్షన్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఇక్కడ వాటర్ లిలీ ప్లాంట్స్లో మనం చూడొచ్చు అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే అండర్ ద మైక్రోస్కోపిక్. ఇది 1675లో మనం చూసినట్లయితే ఇతను యాంటోనీ వాన్ ల్యూవెన్హుక్ అనే అతను ఈ విధంగా డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ గురించి చెప్పడం జరిగింది. ఏ ఎంజైమ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఈ ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ ఐటమ్ షుడ్ బి అవాయిడెడ్ బై ఎ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హై బ్లడ్ ప్రెషర్ అంటే సోడియం అని చెప్పుకోవచ్చు అనమాట. దీని లోపం వల్ల మనం చూసినట్లయితే ఈ ఐటమ్స్ని ఖచ్చితంగా మనము అవాయిడ్ చేయాలన్నమాట. ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉందో వాళ్ళు సోడియం, ఉప్పు ఎక్కువగా తినకూడదు అనమాట. సోడియం క్లోరైడే కదా ఉప్పు అనేది, సో అది అవాయిడ్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ చేసుకొని ప్లాంట్స్కి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. వేర్ కెన్ ద కెమికల్ కరిక్యులం విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ బి ఎక్స్ట్రాక్టెడ్ అంటే ఫ్రమ్ టర్మరిక్ ప్లాంట్. అంటే మనము ఏదైతే టర్మరిక్ అంటే ఏంటి, పసుపు అనమాట, అక్కడ నుంచి మనం ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చంట. అదేం కెమికల్ రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే క్యారుమిన్ అనేది కెమికల్. ఏది నాట్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఏదైతే ఉందో ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కాదంట. మీకు ఈ కంటెంట్ కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు బుక్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ అనేది నేను ప్రొవైడ్ చేయను, మీకు ఇష్టం ఉంటే వీడియోస్ చూసుకోండి. సో ఫాలోయింగ్ డజంట్ యూజువల్లీ ఉలిఫై అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే సుక్రోజ్ని మనము ఇట్ డజంట్ క్వాలిఫై యాజ్ ఏ ఆర్టిఫిషియల్ స్వీట్నర్గా మనం చెప్పుకోవాలన్నమాట. ఏ టెక్నిక్ని ఫుడ్ ప్రిజర్వేషన్లో వాడతారంటే క్యానింగు, పాస్చరైజేషన్ ప్రాసెస్, ఫ్రీజింగు, ఇరేడిషన్. ఈ 4 మనం చూసినట్లయితే ఫుడ్ ప్రిజర్వేషన్ ప్రాసెస్లో వాడతారంట. అమాడో రీఅరేంజ్మెంట్స్ అనేది మనం చూసినట్లయితే వాజ్ డిస్కవర్డ్ వైల్ స్టడీయింగ్ మెయిలార్డ్ రియాక్షన్లో మనం ఇతను చెప్పడం జరిగిందనమాట. ఏ రైజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ OH గ్రూప్స్ అసోసియేటెడ్ విత్ ద యాంథోసైనిన్ ఆఫ్ ద. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంక్రీజ్ ద బ్లూయిష్ కలర్ చూసినట్లయితే ఇది OH గ్రూప్స్ అసోసియేటెడ్ విత్ ద యాంథోసైనిన్ అనమాట. It increases the bluish color. What antimicrobial preservative and flavoring agents are used in acidic drinks such as soda and fruit juices that can inhibit the growth of bacteria అంటే ఇక్కడ మోల్డ్ మరియు ఈస్ట్లో సోడియం బెంజోనేట్ అనేది వాడడం జరుగుతుంది. ఏ ఫుడ్ హ్యాజ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రిక్వైర్డ్ ఇన్ ద హ్యూమన్ డైట్ అంటే సోయాబీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో అమినో యాసిడ్స్ అడక్వేట్గా ఉంటాయి మన హ్యూమన్ బాడీకి. ఏ ఆర్గనోపాస్పేట్ అనేది మనం చూసినట్లయితే ఈ ఇన్సెక్టిసైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రెయిన్ ఫ్యూమిగేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అంటే ఈ మ్యాలథియన్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఇంప్రిగ్నేటెడ్ ఇన్ గనీ బ్యాగ్స్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఫర్ గ్రెయిన్ ఫ్యూమిగేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అంటే పెస్టిసైడ్స్ నుంచి కాపాడుతుందన్నమాట. ఏ సబ్స్టెన్స్ పైపరైన్ ఈజ్ ఫౌండ్ అనేది మనం చూసినట్లయితే బ్లాక్ పెప్పర్లో ఇది మనం చూడొచ్చు అనమాట. కొలెస్ట్రాల్స్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటే LDL అనేది మనము చూడొచ్చు అనమాట. అది కొలెస్ట్రాల్. 1879లో an artificial or non-nutritive sweetener that is approximately 300 నుంచి 400 times sweeter than sucrose was discovered. What is the name of the sweetener అంటే సాకరిన్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కనిపెట్టడం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్ అని అన్నాను. సో బీహార్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనం జనరల్ సైన్స్ చూసుకున్నాము, ఇప్పుడు మనకి జనరల్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్లో కొన్ని జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ 2 ఉంటాయన్నమాట. క్యాపిటల్ మార్కెట్ అనేది డీల్స్ విత్ ద లెండింగ్, బారోయింగ్ ఆఫ్ క్రెడిట్
మీడియం అండ్ లాంగ్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అకార్డింగ్ టు 2011 ప్రకారము ఏ స్టేట్ హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ ఉందంటే కేరళ మరియు మిజోరంలో ఆడపిల్లలు ఎక్కువగా చదివిస్తారనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మనం చూసినట్లు ఇనీషియల్లీ కోల్కతాలో ఉంది, దాని తర్వాత షిఫ్ట్ చేయడం జరిగింది ముంబైకి. సో ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్మెంట్ 1935లో అని చెప్పుకోవచ్చు అనమాట. షిఫ్ట్ చేయడం జరిగింది బిఫోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాదు, ఇంకొక నేమ్తో ఉండేది. ఆ నేమ్ ఏంటి నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ ఫినాన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి హెల్ప్ చేస్తుందంటే పిఎఫ్సి అనమాట. అబ్రివేషన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మొబైల్ బ్యాంకింగ్ ట్రాజాన్ అనేది ఇది ఒక ఈవెంట్ బాట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం చూసినట్లయితే టెలికమ్యూనికేషన్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు. ఎవరు ఎన్ష్యూర్ చేస్తారు ప్రైస్ స్టెబిలిటీ త్రూ మానిటరీ పాలసీ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ అనేది ఎన్ష్యూర్ చేస్తారనమాట. సెన్సస్ 2011 ప్రకారం ద లిటరసీ రేట్ అనేది ట్రైబ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అనేది 58.95% అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఈజ్ ఇన్వర్స్లీ అఫెక్టింగ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే హై ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అని చెప్పి ఈ ఇండికేట్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఫ్రీడమ్ అనేది రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏ బడ్జెట్ దాట్ ఎస్టిమేట్స్ గవర్నమెంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ని మనము ఈ విధంగా రెవెన్యూ బడ్జెట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటల్ రిసీట్ ఏంట్రా అంటే సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ, అది మనం చెప్పుకోవాలి. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఏ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ టెక్నాలజీ ఈజ్ అజ్యూమ్ టు బీ ద కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ ప్రొడక్షన్ అనేది చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కెన్ లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై ఇన్ ఇండియా అంటే ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ లెండింగ్ అనేది మనం ఎగ్జాంపుల్ అనమాట. ఏది పాసిబుల్ కన్సిక్వెన్స్ ఆఫ్ ఏ పర్సిస్టెంట్ రెవెన్యూ డెఫిసిట్ ఫర్ ద గవర్నమెంట్ అంటే లిమిటెడ్ ఎబిలిటీ టు ఫండ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇది పాసిబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పర్సిస్టెంట్ రెవెన్యూ డెఫిసిట్ అనమాట. ఏ స్టేట్మెంట్ అబౌట్ ఫియాట్ మనీ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే యూఎస్ డాలర్ ఈజ్ నాట్ ఎ లీగల్ కరెన్సీ అనేది చెప్తున్నాడు అనమాట. అది ఇన్కరెక్ట్. కరెక్ట్ ఏంటి అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఎత్తుకోండి. ఫర్ సబ్స్టిట్యూట్ గూడ్స్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది పాజిటివ్ వేలో ఉంటుంది. సో ఇక్కడ మోహన్ లిమిటెడ్ అనేది మనం చూసినట్లయితే ఒక బిజినెస్ని ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రిఫ్రిజిరేటర్ చేయడం జరిగింది అనమాట. ఇన్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ హీ హ్యాస్ బీన్ సెంట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ డేస్ డ్యూరింగ్ ద బిజినెస్. హీ వెంట్ త్రూ 3 phases of business which include increasing, constant and decreasing return to scale. డిఫరెంట్ సిచ్యువేషన్ చూసాడు. ఎన్ని చూసాడు? 3 సిచ్యువేషన్లు. ఒకసారి ఇంక్రీజింగ్, కాన్స్టెంట్ మరియు డిక్రీజింగ్ రిటర్న్స్ ఆఫ్ స్కేల్ అనమాట. అంతే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్ ఆఫ్ సాలరీస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో, సో మాకు ఇస్తుందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఇన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ద పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఈజ్ వేర్ టోటల్ ప్రొడక్ట్ స్టార్ట్స్ ఇంక్రీజ్ అట్ డిమినిషింగ్ రేట్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎలాస్టిసిటీ ఫర్ స్పెక్యులేటివ్ మనీ డిమాండ్ ఇన్ ఏ లిక్విడిటీ ట్రాప్ అంటే ఇది ఇన్ఫైనైట్ అని చెప్పుకోవాలి. ఏది రిఫ్లెక్ట్ దాట్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏపీ అండ్ ఎంపీ అని అడుగుతున్నాడు అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ ఈజ్ యూజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు రెగ్యులేట్ మనీ అంటే మానిటరీ పాలసీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ రెగ్యులేటింగ్ ద మనీ. మానిటరీ పాలసీ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏది స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇట్ ఈస్ జనరేటెడ్ త్రూ ఫీజ్ అండ్ ఛార్జెస్ అని చెప్పి ట్రూ అని చెప్పుకోవచ్చు. ద యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అట్ 5 units ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ఎంతరా అంటే 20 రూపాయలు అంట. ద యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 5 units ఆఫ్ అవుట్పుట్ అనేది 40 అయితే ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 5 units ఎంతరా అంటే 60 రూపీస్. ఏది ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్ అంటే ఫంక్షన్ ఆఫ్ మనీ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ పేయింగ్ బ్యాక్ ఏ లోన్ విత్ ఇంట్రెస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్ అనేది మనం చూసినట్లయితే స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్ అని చెప్తారనమాట. డెఫర్డ్ అంటే డీలేడ్ పేమెంట్ అనమాట. ఏది ఇక్కడ యునైటివ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై ద ఆర్బీఐ టు కంట్రోల్ మనీ సప్లై అంటే బ్యాంక్ రేట్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. గోల్డెన్ క్వార్టర్లేటర్ ప్రాజెక్ట్ అనేది 2001లో అటల్ బిహారీ వాజ్పేయి ఈ విధంగా నేషనల్ హైవే ఢిల్లీ నుంచి కలకత్తా, చెన్నై అండ్ ముంబై బ్యాక్ టు ఢిల్లీ గోల్డెన్ పిరమిడ్ అంటారనమాట.
ఏ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ టాంజిబుల్ అసెట్ అనేది మనం చూసినట్లయితే ట్రూ అనమాట. ఏది నాట్ ఎ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఫర్ ఏ లో ఇన్కమ్ కంట్రీ అంటే టెలికమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ టోటల్ పాపులేషన్ సెన్సస్ 2011 అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ని ఈ విధంగా మనము బీహారు ఇక్కడ మహారాష్ట్ర, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. విన్ వాజ్ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 2015లో. లోయెస్ట్ పావర్టీ రేట్ ఇండియాలో 2011-12 పావర్టీ ప్లానింగ్ కమిషన్ ప్రకారము గోవా అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బీద పరిస్థితి. ఇక్కడ పాపులేషన్ ఇండెక్స్ అనేది ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చెప్పుకుంటున్నాను అనమాట. ద మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్గా మనము 2011లో థానే మహారాష్ట్రలో ఉందన్నమాట. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది మనం చూసినట్లయితే దాని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. 2011 ప్రకారం నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ అనేది నాగాలాండ్లో మనం చూడొచ్చు అనమాట. 2011 ప్రకారం లోయెస్ట్ సెక్స్ రేషియో అనేది దమను. సో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది పర్సంటేజ్లో 71 నుంచి 24.66 అనమాట. సో ఇక్కడ ఉదయ్ అంటే ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అంటారనమాట. 2015లో 20 నవంబర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది 100 days ఆఫ్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే మన్రేగాస్ అనమాట. ఇకపోతే పావర్టీ లైన్ కట్ ఆఫ్ అనేది ఈజ్ డిటర్మైన్డ్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ అని చెప్పుకోవచ్చు. ఏది ఈజ్ నాట్ ఏ కామన్ ఎకనామిక్ కాజ్ ఆఫ్ పావర్టీ అంటే ఎక్సెసివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈజ్ నాట్ ఏ కామన్ ఎకనామిక్ కాజ్ ఆఫ్ పావర్టీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద అబిలిటీ టు అక్వైర్ నాలెడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇట్ ఈస్ మెజర్డ్ బై ద మీన్స్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ డస్ ద కోర్ట్ ఇంక్వైర్ ఇంటు ద లీగాలిటీ ఆఫ్ ద క్లెయిమ్ విచ్ ఎ పార్టీ అసెట్స్ టు ఎ పబ్లిక్ ఆఫీస్ అండ్ ఓస్ట్స్ హిమ్ ఫ్రమ్ ఇట్స్ ఎంజాయ్మెంట్ ఇఫ్ ద క్లెయిమ్ బీ నాట్ వెల్ ఫౌండెడ్. సో ఇది కోవారెంటో అని చెప్పుకోవచ్చు. ఎఫ్సిఐ అంటే ఐఎఫ్సిఐ అంటే ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. దీన్ని మనము 1948లో స్టార్ట్ చేయడం జరిగింది. ద రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ టూ-వే రిలేషన్షిప్గా దీన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ జస్టిఫైయింగ్ ద అబోవ్ స్టేట్మెంట్ అంటే ఫెయిర్నెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ద 2011 and 12 పావర్టీ ఎస్టిమేట్స్ బై ద ప్లానింగ్ కమిషన్ అనేది విచ్ ఇండియన్ స్టేట్ హ్యాడ్ ద హైయెస్ట్ పావర్టీ రేట్ అంటే ఛత్తీస్గఢ్లో మనం చూడొచ్చు అనమాట. 2011 సెన్సస్ ప్రకారము ఏ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అనేది మోస్ట్ పాపులేటెడ్ అంటే థానే అని చెప్పుకోవచ్చు అనమాట. ద లాస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్ ఆఫ్ పావర్టీ అనేది 2011-12 ఇది రిలీజ్డ్ బై ప్లానింగ్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఏ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ పీరియడ్ ఆఫ్ స్టాగ్నెంట్ ఆర్ స్టేషనరీ ఫేజ్ ఆఫ్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు అంటే 1901 నుంచి 21 అనమాట. ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టు ప్రొవైడ్ క్రెడిట్ టు ద అగ్రికల్చరల్ సెక్టర్ అంటే అగ్రికల్చరల్ సెక్టర్లో డబ్బులు ఇవ్వడానికి నాబార్డ్ అనేది అందరికీ తెలిసిందే బ్యాంక్ ఇది. సో వాట్ వెయిట్ ఈజ్ గివెన్ టు ఈచ్ డైమెన్షన్ వెన్ మెజరింగ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇక్కడ 1 అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ సపోర్ట్ సర్వీసెస్ ఇన్ కీ ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు అనమాట. వెన్ వాజ్ ద నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1988లో. సో వాట్ వాజ్ ద డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ అంటే 2001 నుంచి 2011కి ఈ 17.7% అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అండ్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము సో దీన్ని ఎగ్జిమ్ బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ కంట్రిబ్యూషన్ డస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేక్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఇంప్రూవ్స్ బోత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఈ విధంగా ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హ్యాడ్ బ్రోకర్డ్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ బిట్వీన్ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో అంటే ఇది వరల్డ్ బ్యాంక్గా మనం చెప్పుకోవాలి. ఏ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ అంటే ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఓఎన్జీసీ లిమిటెడ్ స్టార్టెడ్ అంటే 1956లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. దేన్ని కన్సిడర్డ్ యాజ్ ద రూరల్ పూర్ అంటే ఇక్కడ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ వర్కర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రూరల్ పూర్గా అకార్డింగ్ టు 2011 ప్రకారము
పర్సంటేజ్ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ జైన్ రిలీజియన్ కమ్యూనిటీస్ ఇన్ ద టోటల్ పాపులేషన్ ఇండియా ఎంత అంటే ఇక్కడ బుద్ధిస్ట్ అయితే 0.7%, జైన్ అయితే 0.4% అనమాట. సెక్షన్ 3 ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేది మనం చూసినట్లయితే స్ట్రెచెస్ ఫ్రమ్ చెన్నై టు ముంబై. ఇకపోతే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు రిగార్డింగ్ ద 5th నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ DBT. ఏ ఇయర్లో డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ద సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అంటే 2001 సెప్టెంబర్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏది విధంగా మౌంటైన్ రేంజ్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ క్లోజర్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే వింధ్య పర్వతాలు అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇండియాలో ఏ మినరల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బెల్లారి మయూర్భంజ్ నుంచి ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఏ రీజన్ ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది నార్త్ ఈస్ట్ మాన్సూన్ రావడం జరుగుతుందంటే కోరమాండల్ కోస్ట్లో ఎక్కువగా ఈ విధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. లూని రివర్ అనేది మన ఇండియన్ డెజర్ట్లో ఎక్కడ అంటే మనము రాజస్థాన్లో చూడొచ్చు. బ్లాక్ సాయిల్ జనరల్లీ మనము నార్దర్న్ ఫర్టైల్ ప్లెయిన్స్లో చూడొచ్చు. స్ట్రాంగ్ గస్టీ హాట్ డ్రై విండ్స్ బ్లోయింగ్ డ్యూరింగ్ ద డే ఇన్ సమ్మర్ సీజన్ ఓవర్ ద నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా ఆర్ నోన్ యాజ్ లూగా చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఇండియాస్ లొకేషన్ ఇన్ ద వరల్డ్ అంటే ద ట్రాన్స్ ఇండియన్ ఓషన్ రూట్స్ డు నాట్ కనెక్ట్ ద కంట్రీస్ ఆఫ్ యూరప్ ఇన్ వెస్ట్ అండ్ ద కంట్రీస్ ఆఫ్ ఈస్ట్ ఏషియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ద కరెంట్ క్యాపిటల్ ఆఫ్ మయన్మార్ అంటే నెపిదవా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రకారం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెంపరేచర్ అనేది కరెక్ట్లీ మ్యాచ్ చేయడం జరిగిందంట. మనం ఆ ఆప్షన్స్ అనేది మిస్ చేసాం, డోంట్ వరీ. ఏ స్టేట్మెంట్ అబౌట్ త్యాగరాజ అనేది మనం చూసినట్లయితే అతను ఒక ఇక్కడ త్యాగరాజ అనే అతను ఏ క్రేటర్ అనమాట. ఒక ప్లానెట్ మెర్క్యూరీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అనమాట. సో త్యాగరాజ అనేది మనం చూసినట్లయితే ఆయన పేరు అక్కడ ఏదైతే మెర్క్యూరీ పైన ఒక చిన్న క్రేటర్ ఉందంట దాన్ని పెట్టడం జరిగింది. గివెన్ ఆర్ సమ్ కంట్రీస్ అండ్ దేర్ ఏరియాస్ ఇన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ అన్నాడు. సో అది మనం మిస్ చేసుకుంటాం, డోంట్ వరీ. వేర్ ఈజ్ ఇందిరా పాయింట్ అంటే క్యాంబెల్ బే అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూడొచ్చు అనమాట. ఏ స్టేట్లో అర్వారి పానీ సంసద్ అనేది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అంటే రాజస్థాన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏది ఫాలోయింగ్ హిల్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే నీలగిరి హిల్స్లో లేదు, అక్కడ లేదు, ఇది ఉండేది తమిళనాడులో అనమాట. వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ముంబై టు పూణే ఏ ఘాట్ విల్ యూ క్రాస్ అంటే బోర్ ఘాట్ అనేది క్రాస్ చేస్తారంట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టేట్ హైవేస్ ఇన్ ఇండియా అంటే టు కనెక్ట్ స్టేట్ క్యాపిటల్స్ విత్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఏ ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ హిల్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే జన్స్కార్ రేంజ్ అని చెప్పుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఆగ్రా 16 degrees centigrade in January, whereas in Darjeeling is at 4 degrees centigrade, even though they are located in the same latitude అనమాట. దాన్నే మనం ఆల్టిట్యూడ్గా చెప్పుకోవచ్చు. ఏ పోర్ట్స్ మనం చూసినట్లయితే మహానది డెల్టాలో సిచ్యువేట్ చేయడం జరిగిందంటే పారదీప్ పోర్ట్ అనేది ఒడిశాలో మనం చూడొచ్చు అనమాట. ఏది సపరేట్ చేయడం జరిగింది ఫ్రమ్ ఇండియా ఇన్ 1937 అంటే బర్మా మన ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయిందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డే అండ్ నైట్ టెంపరేచర్ డిఫర్స్ ద మోస్ట్ అంటే రాజస్థాన్ అని చెప్పుకోవాలి. తేడా ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫిజికల్ డివిజన్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. పెనిన్సులర్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఐడెంటిఫై ద ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అంటున్నాడు అనమాట. బేత్వా ఏదైతే ఉందో సో ఇది ఒక ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్గా చెప్పుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవే అని చెప్పుకోవాలి. అస్సాం మరియు గుజరాత్ మధ్యలో చూడొచ్చు అనమాట. గివెన్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ సమ్ స్టేట్స్ ఆర్ వెల్ నోన్ ఫర్ ద న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. అది మీరు కంపారిజన్ చేయాలి. BAC అనేది ఈ కంపేర్ చేసుకోండి. నేమ్ అండ్ ఇన్లెట్ ఆఫ్ అరేబియన్ సీ అనేది మనం చూసినట్లయితే అలాంగ్ విత్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ద స్టేట్ ఆఫ్ ద గుజరాత్ విచ్ ఈజ్ renowned ఫర్ ద ఎక్స్ట్రీమ్లీ డైలీ టైడ్స్ అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో ఎక్కువగా అక్కడ ఈ విధంగా టైడ్స్ అంటే అలలు ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట గల్ఫ్ ఆఫ్ కచ్ ఏరియాలో. ఖాదర్ రిచ్ ఫుడ్ అనేది మనం ఫ్లడ్ అనేది ఈ ప్లెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే వీటినే మనము బెట్స్గా అని చెప్పుకోవచ్చు అనమాట. ఖాదర్ రిచ్ ఫ్లడ్ ప్లెయిన్స్. ఉకాయ్ డ్యామ్ అనేది తాప్తీ నది ఒడ్డున మనం చూడొచ్చు అనమాట.
Cyclones originate from the Mediterranean Sea during the winter season and reach the northwestern India. వాటిని మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్గా చెప్పుకోవాలి. ద డైరెక్షన్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, దాన్ని మనం సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ అని చెప్పుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కోస్టల్ లేక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ అంటే వేంబనాడ్ అనేది మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ 4 మెయిన్ సీజనల్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా, విచ్ సీజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అండ్ ట్రాన్సిషన్ సీజన్ అంటే ఇక్కడ రీట్రీటింగ్ మాన్సూన్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ హ్యాస్ ద హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ అంటే ఎక్కువగా చెన్నైలో మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా పార్ట్ 1 అనేది మ్యాక్సిమం డిస్కస్ చేయడానికి ట్రై చేశాను. సో పార్ట్ 2, పార్ట్ 3 అనే డిఫరెంట్ పార్ట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ ఇది మీకు స్పీడ్ అయి ఉండొచ్చు. బట్ మీకు కంటెంట్ కావాలనుకుంటే ఈ స్టాటిక్ కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో అడుగుతున్నాడు, మోడరేట్ డిఫికల్టీ లెవెల్లో అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు ఖచ్చితంగా చూడండి. బుక్స్ కావాలా లేదంటే ఈ కంటెంట్ కావాలనుకుంటే మీరు నాకు చెప్పండి, నేను బై పోస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్.